యోహాను అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అని ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మనం గమనించినప్పుడు వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అనేక అనుభవాలు గుండా వారు వెళ్ళారు. ఇశ్రాయేలును దేవుడు నడిపిస్తున్నటువంటి ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఛాయారూపంగా ఆయా విధాలుగా వారి మధ్య ఉంటూ వచ్చాడు. వారికి దాని గురించి అంత అవగాహన లేకపోయినప్పటికీ క్రీస్తు ప్రభువు వారి మధ్య షాడోస్గా అంటే నీడలుగా మరి ఛాయారూపంలో ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తూ వస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలు గురించి పౌలు మాట్లాడుతున్నాడు పిల్లలు, ఆ బండ క్రీస్తే. బట్ దే డోంట్ నో దట్ స్టోన్ ఈజ్ క్రైస్ట్. అయితే వారికి ఆ బండ క్రీస్తు అన్నటువంటి విషయము తెలియదు. కానీ అక్కడ బండగా యేసుక్రీస్తు ప్రభువు పిలువబడతా ఉన్నాడు. తర్వాత మరి నిర్గమకాండాన్ని గమనించినప్పుడు ఆకాశం నుండి దేవుడు దేవదూతల ఆహారాన్ని ఇశ్రాయేలు పైన కురిపించాడు. ఏంటి ఆహారము? మన్నా. మన్నాను గురించి యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త చదవక్కర్లేదు, కానీ 6వ అధ్యాయము 49-50 వచనాల్లో మన్నాను గురించి మాట్లాడాడు. మన్నాను గురించి మాట్లాడుతూ తన శరీరమును జ్ఞాపకం చేశాడు. ఆ రోజు మీ పితరులు మన్నాను తింటే చనిపోయారు, అయితే ఈ ఆహారాన్ని అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఈ ఆహారాన్ని తినేవాడు ఎన్నడూ చనిపోడు అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ మన్నాను యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తూ తన శరీరాన్ని గురించి వక్కాడించాడు. ఇది ఇశ్రాయేలు మధ్య జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో అది చివరి తెగులు. ఆ తెగులు సమయంలో ఏం జరిగిందంటే, చూడండి ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 12-23. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొర వేయదు. ఇంకా పై భాగంలో చదివితే అసలు ఆ బలి ఏంటి అంటే పస్కా గురించి రాస్తాడు. ఇలా పస్కా పశువును వధించి దాని యొక్క రక్తాన్ని వారి ద్వారబంధముల పైన పూసినప్పుడు సంహారకుడు వారి గృహాన్ని తాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా దేవుడు కాపాడుతా ఉన్నాడు.
కనుక ఇది కూడా పస్కా పశువు అనే మాట మనం పై భాగంలో చూస్తాం. అయితే పౌలు మాట్లాడుతూ క్రీస్తు మన పస్కా పశువు వధింపబడును అంటే ఇవన్నీ షాడోస్ అన్నమాట, నీడలు. ఇశ్రాయేలు మధ్య యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. తరువాత వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి ప్రత్యక్షపు గుడారముల గురించి తెలియజేశాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో మరి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఆ తెరను గురించి మనం చదవకర్లేదు, కానీ నిర్గమకాండం 26వ అధ్యాయం 31వ వచనంలో తెరను గురించిన విషయాలు మనకు కనబడతాయి. ఆ తెరను ఏ విధంగా చేయాలి అనేటువంటిది దేవుడు చాలా స్పష్టంగా మోషేకు తెలియజేశాడు. అయితే ఆ తెరను గురించి మాట్లాడుతూ హెబ్రీ గ్రంథకర్త ఆ తెర యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము అని తెలియజేశాడు. అది యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం అన్న సత్యము ప్రధాన యాజకులకు కానీ యాజకులకు కానీ ఇశ్రాయేలుకు కానీ తెలియదు. దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆ తర్వాత లేవ్యాకాండానికి వచ్చినప్పుడు లేవ్యాకాండంలో 5 రకాల బలుల గురించి మనం వింటాం. దహన బలి గురించి, అపరాధ పరిహారార్థ బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి, నైవేద్యం గురించి. ఈ బలుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం అనేటువంటి దాగి ఉంది. తర్వాత లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ఇంకా మనం కొన్ని హిస్టారికల్ బుక్స్, రాజుల మొదటి గ్రంథం, రెండవ చదువుతా వెళ్తున్నప్పుడు సమయాలు మొదటి గ్రంథం, అక్కడ బలి అర్పణలు అనేటువంటివి చూస్తాం. పశువుల్ని, ఎద్దుల్ని, మేకల్ని, పొట్టేళ్లను, పావురాలను బలి ఇవ్వడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అటోన్మెంట్, ప్రాయశ్చిత్త బలికి ముంగుర్తులుగా హెబ్రీ గ్రంథకర్త రాస్తాం. సరే, ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అరణ్యంలో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో, అరణ్యంలో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించిన ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ కూడా ఒక ఇలిస్ట్రేషన్ మనం చూస్తా ఉన్నాం, ఉదాహరణను చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరి అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తుటను గురించి మాట్లాడుతూ తన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తాడు, ఎత్తినప్పుడు ఏం జరిగింది అని మనం గమనిస్తే చూడండి, దాని గురించి సంఖ్యాకాండానికి వెళ్ళాలి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి చాలా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు సణుగుతా ఉన్నారు, గుడుగుతా ఉన్నారు. దేవుని మీద, తన సేవకుడైనటువంటి మోషే మీద ఆయాసపడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించారు? ఎందుకు రప్పించారు మమ్మల్ని అరణ్యంలో? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బాగానే ఉన్నాం కదా, అది బానిసత్వం అయినా కూడా మాకు బాగానే ఉండింది, టైంకి భోజనం చేసేవాళ్ళు. పిల్లల వాళ్ళు మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సమయంలో దేవునికి ఎంతో మొరపెట్టారు, కన్నీరు గార్చారు, విలపించారు. దే హ్యావ్ నో ఎనీ ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ ఇన్ ఈజిప్ట్.
ఐగుప్తులో వారికి ఎటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రములు అనేటువంటివి లేవు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో నుండి దేవుడు వారిని విడిపించి వారిని అరణ్య మార్గం గుండా తీసుకుని వెళ్తూ ఉంటే ఆయా సందర్భాల్లో వాళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అని ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయారు. దేవుడు తాపకరమైనటువంటి విష సర్పాలను వారి మధ్య పంపించాడు. ఆ సర్పాల కాటుకి చాలా మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారో ఇంకా చనిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో కొద్దిమంది వచ్చి చూడండి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టాను. అప్పుడు కరువు పడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చింది. దేవుడు ఒక పరిష్కారాన్ని, ఒక ప్రత్యామ్నాయాన్ని మోషేకు చూపిస్తారు. నీ ఒక సర్పపు ప్రతిమను తయారు చేసి ఆ స్తంభం మీద పెట్టు. ఆ స్తంభం మీద పెట్టబడినటువంటి ప్రతిమను ఎవరైతే చూస్తారో వాళ్ళే బ్రతుకుతారు. వాళ్ళే బ్రతుకుతారు అన్నట్టు చెప్పాడు ప్రియులారా. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అక్కడ వారు విధేయత చూపించాలి. ఏంటా విధేయత అంటే, నిలబెట్టినటువంటి ఆ సర్పపు ప్రతిమను చూడాలి. అదే వాళ్ళకు ఉన్నటువంటి విధేయత, ఆజ్ఞ. ఒకవేళ ఆ సర్పం వైపు, ఆ నిలబెట్టినటువంటి ఆ ఇత్తడి సర్పం వైపు వాళ్ళు చూడలేదనుకోండి, వాళ్ళు కూడా చనిపోతారు పిల్లలు. సో దేర్ వాజ్ ఎ కండిషన్, ఒక షరత్ అనేటువంటిది అక్కడ నియమించబడింది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిలువ మరణానికి ఆపాదించి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇత్తడి అంటే దేవుని యొక్క జడ్జిమెంట్ గుర్తది, దేవుని యొక్క తీర్పుకు గుర్తు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇల్లుస్ట్రేషన్ చెప్పాడు అంటే, అలాగనే ఆయన సర్పం అనేది కాదు, అక్కడ ఒక ఉదాహరణగా దాన్ని ప్రభువు చెప్తా ఉన్నాడు. సర్పపు కాటు తిని చాలా మంది చనిపోయారు, ఇంకా అనేక మంది చనిపోతూ ఉన్నారు. చనిపోతున్నటువంటి ఆ సమయంలో ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూశారో వాళ్ళంతా బ్రతుకుతా ఉన్నారు. అంటే చూసినంత మాత్రాన బ్రతుకుతారని కాదు, కానీ అక్కడ దేవుడు ఒక షరతును పెట్టాడు, ఒక ఆజ్ఞను పెట్టాడు. ఎవరైతే చూస్తారో వాళ్ళే బ్రతుకుతారు. అది ఇంపార్టెంట్ పిల్లలు. దాని గురించి ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలను చూస్తాం. అదనమాట సందర్భం. వాక్యం పెడదాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అసలు ఎత్తబడడం అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ ర్యాప్చర్. అది సంఘం ఎత్తబడేటువంటి ప్రక్రియ కాదు. ఇలా ఈ ఎత్తబడుట అనేటువంటిది దేనికి అర్థం అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి అది అర్థం ఇచ్చేటువంటిదిగా
చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుతున్నాం. ఏమా? నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పారు. కాబట్టి ఎత్తబడుట అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి మరణాన్ని పొందబోతున్నాడో అనే దానికి అది సూచనగా ఉంది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకోను. కాబట్టి శిలువ మరణము అనేటువంటిది చాలా ప్రీ ప్లాన్గా, అంటే దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో ప్రతి భాగము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఆయన కొట్టినటువంటి వేపులు కానివ్వండి, ఆయన తలకు పెట్టినటువంటి ముళ్ళగేయటం కానివ్వండి, ఆయన వస్త్రాలను సైనికులు పంచుకోవడం కానివ్వండి, ఆయన చనిపోయేటువంటి సమయంలో సూర్యుడు అదృశ్యుడు అవటం కానివ్వండి, ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యేసు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో జరిగిన ప్రతిదీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆయనను సిలువ వేయటం అనేటువంటిది ఏదో ఊరికి అలాగా ఆచారబద్ధంగా వేయలేదు. ప్రభు ఎటువంటి మరణాన్ని పొందబోతున్నాడో దాని గురించి ముందుగానే తెలియజేస్తూ వస్తాం. కాబట్టి లేఖనాలన్నింటినీ పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణము ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ మరణము వెనుక ఆయనకున్నటువంటి ఉద్దేశము ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేది మనం గమనించవచ్చు. ఒక మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏంటి అంటే, మనుష్య కుమారుడు పైకెత్తబడే మళ్ళా చదవడం ఇంకోసారి 32వ వచనం, 32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటున్నాను. అంటే ఆ శిలువ మరణము ద్వారా అందరినీ యేసుక్రీస్తు ప్రభువు ఆకర్షించుకునేటువంటి స్థితి. ప్రియ, అందరినీ ఆకర్షించుకునేటువంటి విధంగా ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్తుంది. కనుక ఏ విధంగా యేసు ప్రభు మరణించాలో అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 31, 32 వచనాలు కూడా చదువుతాం. పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరు. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ మాట అయితే చెప్తూ వచ్చాడో ఆ మాట నెరవేరేటట్టుగా అన్ని దేవుని యొక్క స్వాధీనమందు జరుగుతూ వచ్చాయి. అన్ని ఏదో ఊరికి అలాగ జరిగిపోయినవి కాదు. ఒక సిస్టమేటిక్గా, క్రమానుసారంగా, వరుస ప్రకారంగా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. బైబిల్ ఎంత సాధ్యమో చూడండి. నేను నిన్న ఒక కామెంటరీ చదువుతా ఉన్నాను, ఆదికాండం కామెంటరీ చదువుతూ ఉంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో
5వ దినమందు దేవుడు ఏమేం చేశాడు అనే దాని గురించి బైబిల్లో చెప్పలేదు. 5వ దినమందు దేవుడు మరి సముద్రంలో ఉన్నటువంటి మకరములను సృష్టించాడు, చేపలను సృష్టించాడు. ఆ మకరములను గురించి మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి అంటే పెద్ద పెద్ద మకరములను గురించి కీర్తనల్లో, యెషయా గ్రంథంలో అక్కడక్కడ చెప్పబడింది, యోబు గ్రంథంలో అక్కడక్కడ చెప్పబడింది. లివియోతాన్ అనేటువంటి పేరుని అక్కడ మెన్షన్ చేశారు. ఈ మధ్యకాలంలో ఈ లేవియాతాన్ అనేటువంటి సర్పమును గురించి లేక ఒక జంతువుల గురించి విపరీతంగా కొన్ని వీడియోస్ వైరల్ అవుతా ఉన్నాయి. నేను చదివినటువంటి ఆ కామెంటరీ ఎప్పుడు సంబంధించిన అంటే 1976కి సంబంధించినటువంటి. చూడండి, బైబిల్లో నిజంగా దేవుడు ఆయన మహాకృప చేత అన్ని రాయించాడు. మనిషికి కానీ అర్థమైతే అసలు బైబిల్ని కళ్ళకు అద్దుకొని హత్తుకుంటారు పిల్లలు. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబిల్. సైన్స్ అయితేనేమి, చరిత్ర అయితేనేమి, వేదాంతం అయితేనేమి, అన్ని విషయాలు అన్ని విధాలుగా దేవుడు బైబిల్లో రాయించాడు. సరే, సిలువ మరణం గురించి యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది చాప్టర్ అండ్ వర్స్ తూచా తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. పిలాతు అంటున్నాడు, ఏమన్నాడంటే, మీరు అతన్ని తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చండి అంటున్నాడు. పిలాతు ఎవరు అంటే రోమన్ గవర్నర్. ఆయన రోమా అధికారం క్రిందకు యేసుక్రీస్తు శిక్ష విధించబడితే, రోమా అధికారం క్రింద యేసుక్రీస్తుకు శిక్ష విధించబడితే సిలువ అమలు చేయాలి. కానీ పిలాతు దానికి అంగీకరించడం లేదు. ఏమంటే, మీరు తీసుకెళ్ళి మీ ధర్మశాస్త్రం ప్రకారం ఆయనకి తీర్పు తీర్చండి అన్నాడు. అప్పుడు యూదులు అంటున్నారు, యూదులు ఏమంటున్నారు, ఎవరికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదు. ఎందుకు లేదు వాళ్ళకి అధికారం? ధర్మశాస్త్రానుసారంగా యూదులు ఎంతో మందికి జడ్జిమెంట్ ఇచ్చారు. ధర్మశాస్త్రానుసారంగా యూదులు ఎంతో మందికి తీర్పునిచ్చారు. పిల్లలు, మనం హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ చరిత్రను మనం గమనించినట్లయితే ఇవన్నీ వెలుగులోనికి వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును ధర్మశాస్త్రానుసారంగా శిక్షించవలసి ఉంటే ఆయన శిలువ శిక్షకు రాడు. అప్పటికి ఎన్నోసార్లు యూదులు యేసుక్రీస్తు ప్రభువుని చంపాలనే ప్రయత్నాలు చేశారు. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము వారు చేసిన ప్రయత్నాలు ఎలాంటివి అంటే, లూకా సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చదవండి. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని. సమాజ మందిరాల్లో ఎవరుంటారు? సహజంగా యూదులు ఉంటారు, యాజకులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. పిల్లలు ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయింది. ఆ కొండపేటు వరకు తీసుకెళ్ళి అక్కడి నుండి ఆయన్ని తలక్రిందులుగా తోసేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోతున్నాడు. They tried to kill him in that way. ఆ విధంగా వారు యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని ప్రయత్నం చేశారు. తర్వాత యూదులు ఒకవేళ ధర్మశాస్త్రానుసారంగా శిక్ష విధించాలి అంటే ప్రభువుని ఏం చేస్తుండేవాడు అంటే రాళ్లతో కొట్టి చంపుండేవాడు. అట్లాంటి ప్రయత్నం కూడా ఒకసారి జరిగింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం చదువుకుందాం. 8:59. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు
రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయారు. రాళ్ళు ఎత్తుతున్నారు పిల్లలు. యూదులు మరి ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించాల్సి ఉంటే రాళ్ళతో కొట్టి చంపుండేవాళ్ళు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు ఈ మాటలు విని, వారంటే యూదులు అన్నమాట, కోపంతో మండిపడి అతన్ని అంటే స్టెఫెన్ను చూచి పండ్లు కొరికిరి. 58వ వచనం చదవండి. పట్టణపు వెలుపలకి అతన్ని వెలగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చాలు. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు పిల్లల యూదులు. అంటే ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు తీర్చాల్సి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు అంటే ప్రభువును కూడా రాళ్లతో కొట్టి చంపుండేవాళ్ళు. కానీ అట్లా జరగలేదు. ఎందుకు అంటే ఈ శిలువ మరణము అనేటువంటిది దేవుని యొక్క ఆది ప్రణాళిక. ఆ ప్రకారమే ఆయన చనిపోవాలి. ఆ ప్రకారమే ఆయన చనిపోవాలి. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఎలా ఉంటాడు అంటే వధింపబడిన గొర్రె పిల్లలాగే ఉంటాడు. ఆయన కాళ్ళు చేతులకి మేకులు గుర్తులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పునరుద్ధాన శరీరంలో యేసుక్రీస్తు ప్రభువుకి కాళ్ళు చేతులకి మేకులు గుర్తులు అలాగే ఉండిపోయినాయి. మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత ప్రభువుని అక్కడ మనం చూసినప్పుడు ఆ కాళ్ళు చేతులకు కొట్టబడినటువంటి మేకులు గుర్తులు మనకు కనబడతాయి పిల్లలు. కాబట్టి శిలువ మరణము అనేటువంటిది దేవుని యొక్క సంకల్పానుసారంగా జరిగినటువంటిది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని అడుగుగా సిలువ వేయమని అందరూ కూడా చెప్తాను. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నారు పిల్లరా. చాలా 26వ వచనం చదవండి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. వాస్తవానికి సిలువ శిక్ష యూదులది కాదు, అది రోమా ప్రభుత్వానికి సంబంధించింది. యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు రోమా ప్రభుత్వము చలామణిలో ఉంది పిల్లల, అధికారంలో ఉంది. యెరూషలేము కూడా రోమా ప్రభుత్వం అధికారం క్రిందనే ఇంకా కొంత భాగం ఉంటా వచ్చింది. కాబట్టి శిలువ శిక్ష అనేటువంటిది యూదులది కాదు, కానీ అది రోమా ప్రభుత్వానికి సంబంధించింది. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడాలి. ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇది చాలా భయంకరమైనటువంటి శిక్ష ప్రియుల. యూదులు బహుశా దీన్ని ఎందుకు అంగీకరించుంటారు అంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 23వ వచనం చదవండి. అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక అగత్యమున ఆ దినమున పాతి పెట్టవలెను. ఈ వచనం కూడా కొంతవరకు వర్తించేటువంటి విధంగా ఉంది ప్రియులారా. శాపగ్రస్తుడు, మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభు
ఆయన శాపగ్రాహిగా మారాడు. మానవులు చేసినటువంటి పాపములు, మనుషులు చేసినటువంటి దోషములు, మనుషుల యొక్క అతిక్రమములు, ఇవన్నీ కూడా మనుషుని యొక్క పాపము, శాపము ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు మీద పడిపోయింది. అందుకే పేతురు ఏమంటాడంటే, ఆయన మన పాపములను తానే మ్రాణ మీద మోసాడు. ఆయన శాపగ్రాహి మనల్ని ధర్మశాస్త్రము నుండి విమోచించను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. గలతీ పత్రికలో ఉంటాయి మాట. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణమును గురించి ప్రత్యేకంగా ముందుగానే చెప్తూ వచ్చాడు. మళ్ళీ మనం మూలవాక్యం అనుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ విశ్వసించు ప్రతివాడు అనే పదాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ రోజు మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని ఎంతమంది అయితే చూచి మళ్ళీ బ్రతికారో, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవంలోనికి వెళ్తారు. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నామంటే మరణంలో ఉన్నాం. మనకి పాము కాటు ఏమీ లేకపోయినా, సర్పము కాటు ఏమీ లేకపోయినా, చేసినటువంటి పాపాన్ని బట్టి మనం మరణంలో ఉన్నాం. పిల్లలు మనుషులందరూ కూడా మరణంలో ఉన్నటువంటి వారే. మరణంలో ఉన్నటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళంతా కూడా తిరిగి బ్రతుకుతారు. ఆ బ్రతుకు ఈ లోక సంబంధమైనది కాదు, అది నిత్య జీవానికి సంబంధించింది. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు యేసు ప్రభువు? నికోదేముతో చెప్తా ఉన్నాడు. నికోదేము అడుగుతున్నాడు, తల్లి గర్భమున మళ్ళీ ప్రవేశించి ఎలా జన్మిస్తాడు ముసలివాడైన మనుషుడు? నూతన జన్మల గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఈ నూతన జన్మ అనేటువంటిది ఎలాంటిది అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేది. అందుకే కింద వచనానికి వచ్చేసరికి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన నిత్య జీవం అనేటువంటిది పొందుతారు. ఎవరు అంటే ఇక్కడ చదువుతున్నాం, ప్రతి వాడును నశింపక, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళు ఏ భేదం అనేటువంటిది ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినా వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కనుక శిలువ మరణము అనేటువంటిది ఏదో ఊరికే అలాగా రోమా ప్రభుత్వం వాళ్ళు విధించినటువంటిది కాదు, కానీ దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక అనేది ఆ విధంగా దాగి ఉంది. యేసుక్రీస్తు ప్రభు తన మరణం గురించి, తాను ఏ విధంగా చనిపోతాడనేటువంటి దాని గురించి ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. అది తూచా తప్పకుండా నెరవేర్చబడింది. కనుక మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు పిల్లలు. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం, నిజం, సత్యం. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి ఈ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందు విశ్వాసం ఉంచుకున్నామంటే త్వరగా విశ్వాసం నుంచి నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ శిలువ మరణము ఒక ప్రత్యేకమైనది. దాని వెనుక మీకున్న ఉద్దేశము ప్రత్యేకమైనది ప్రభా. అదేదో అలాగున అకస్మాత్తుగా జరిగినటువంటిది కాదు, కానీ అది ఎంతో క్రమానుసారంగా ముందుగానే నిర్ణయింపబడిన ప్రకారంగా జరిగించబడింది. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యం సత్యమైనది ప్రభా. ఆయన మీ ఎంతో విశ్వాసం ఉంచిన వారు తప్పకుండా నిత్య జీవం పొందుతారన్న దానికి ఒక సాదృశ్యాన్ని మేము భౌతికంగా చూడగలిగాం మోషే దినాల్లో. కనుక ప్రభా, ఈ దినాల్లో శిలువ ధ్యానాలు మేము కలిగి ఉంటుండగా
ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదు, నూతన జన్మ అనుభవంలోనికి రాలేదు, అటు వారందరూ కూడా ఇటు స్థితిలోనికి రాగలుగుటకు మీరే కనికరించి సహాయం చేయమని, అందుబాటులో మీరు ఉంచిన ఆత్మరక్షణను పొందుకొని ఆయన ప్రపంచం అంతా కూడా మీ వైపు చూడగలుగుతూ కృపదయ చేయమని, మీ యొద్ద విశ్వాసం నుంచి మీరు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.